హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎటువంటి ఫుడ్ కలర్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ వాడకుండా చాలా సింపుల్గా అన్ని మనకి ఈజీగా దొరికే వాటితోనే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేకాదండి, సమ్మర్లో ఈ కస్టర్డ్ పౌడర్తో మనం ఎన్నో రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాము. కస్టర్డ్ ఐస్ క్రీమ్, కస్టర్డ్ మిల్క్ షేక్ అండ్ కస్టర్డ్ పుడింగ్, ఇలా ఎన్నో రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా. అలాంటి కస్టర్డ్ పౌడర్ని మనం బయట కొనకుండా చాలా న్యాచురల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు పంచదార వేసుకోండి. దీనిని మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్ పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వరకు పాలపొడి వేసుకోండి. మీరు ఏ బ్రాండ్ అయినా వాడొచ్చండి పాలపొడిని. ఇందులోనే 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. కొంచెం కుంకుమ పువ్వుని 1 టేబుల్ స్పూన్ వాటర్లో నేను ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నానండి. దీన్ని కూడా ఇందులో వేసుకుందాం. ఈ పౌడర్లో కుంకుమ పువ్వు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతేకాదండి, కస్టర్డ్ పౌడర్కి ఎల్లో కలర్ని కూడా ఇస్తుంది అనమాట. మనకి బయట కస్టర్డ్ పౌడర్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది కదా, అందువల్ల ఈ కుంకుమ పువ్వు వేయడం వల్ల అదే కలర్లో వస్తుందండి. దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరోసారి చూస్తున్నారు కదండి, మంచి కలర్ వచ్చింది కదా. మీకు ఇంకొంచెం ఎల్లోయిష్ కావాలంటే మరి కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి జల్లెడ సహాయంతో చల్లించుకోండి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ పౌడర్. ఎక్కడా కూడా క్రిస్టల్స్ అనేవి లేకుండా, ఉండలు రాకుండా సాఫ్ట్ పౌడర్ లాగా వస్తుందండి ఇలా చల్లించడం వల్ల. అంతేనండి, చాలా సింపుల్గా కస్టర్డ్ పౌడర్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా వాడుకోవచ్చండి. నచ్చిందా? మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అస్.